నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. తమకు న్యాయం జరగకుంటే చావే శరణ్యమని దొంతకాని వసంత అన్నారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో సర్వే నంబర్ 219లో గల 400 గజాల భూమిలో దారోజు శారద నుంచి 160 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కొరకు 2021న కొనుగోలు చేశానని, ఆ స్థలానికి సంబంధించిన అన్ని అనుమతులు, వాటి పత్రాలు ఉన్న కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావాలని తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపాలిటీ అధికారులతో ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని, కష్టపడి పైసా కూడబెట్టిన డబ్బుతో కొట్టుకున్న ఇంటిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలతో అడ్డుపడితే తమకు చావే శరణ్యమని దొంతకాని వసంత తన గోడును చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో సూరకంటి విజయమ్మ, భీమార్జున్ రెడ్డి, భాగ్యరాజ్, దొంతగాని వెంకన్న పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భీమార్జున్ రెడ్డి, మా దైలాపురం. 1980లో మా అమ్మగారు సూరకంటి విజయమ్మ, కెనాల ముల్లారెడ్డి మా మామగారు, అమృతారెడ్డి గారు కలిసి ల్యాండ్ కొనుగోలు చేసినారు. అప్పటికెళ్ళి నుంచొని మా ఇంట్లో రెంట్ ఇస్తూ దాంతోపాటు 20,000 స్కూల్ నడిచింది. గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పంచాయతీలు మాకు 2020 సంవత్సరం అమ్మేటప్పటికి కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు మా ల్యాండ్ అని చెప్పేసి కోర్టులు వేసినారు. ఇలాంటి కోర్టులు వేస్తే కోర్టులో మేము గెలిచినాము. తర్వాత ఉండి దాంట్లో 4 విధాలు జాయికాలు తీసుకున్న తర్వాత ఇల్లు కట్టేటప్పటికి రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. మా సమస్య ఏంటంటే మాకున్న కాగితాలు నిజమైన కాగితాలు ఉన్నాయి, మాకు ఫేక్ డాక్యుమెంట్ లేవు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని అంటే ఇల్లు కట్టలేకుండా అమ్ముకోకుండా చేస్తారు. మమ్మల్ని మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చింది, ఇల్లు కడుతుంటే కూడా ఇబ్బంది గురి చేస్తారు మమ్మల్ని అందరినీ. కేసు పెట్టారు. కేసుకు పోయినాం. కేసుకు పోతే కూడా నాయకుల బలంతో మమ్మల్ని లెక్క చేయట్లేదు. గతంలో ఉన్న సిఐ గారు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని మా డాక్యుమెంట్ ఒరిజినల్ చూసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు మున్సిపాలిటీకి పోయినా సరే మున్సిపాలిటీ వాళ్ళు ఒరిజినల్ కాదు ఉంచినా వాళ్ళు రావట్లేదు. మాకు పర్మిషన్ ఫస్ట్ లెవెల్ అది ఇచ్చినాం, మా పర్మిషన్ ఇచ్చినాం. మాకు సమస్య అంటే మధ్య వ్యక్తుల వల్ల సమస్య వచ్చింది. మాకు వాళ్ళు ఎంతసేపు ఉన్న కట్టకుండా ఆపేసి ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు కట్టలేదు అంటే ఇక రకరకాలుగా వాళ్ళు పోయి వాళ్ళ బలంతో వాళ్ళ మాట తాగుతుంది. మమ్మల్ని మా మాట లెక్క చేయట్లేదు. వాళ్ళు మున్సిపాలిటీలు కానీ స్టేషన్లు కానీ ఎక్కడ పోయినా సరే వాళ్ళ మాట నడుస్తున్నాయి. మా ఇచ్చారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే కోర్టులో మేము వేసినాం, ఎట్లా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఆబ్జెక్షన్ పెడుతున్నారు. ఉన్నాయి. క్లారిటీ మీకు చెప్తాను. చెప్పు. విషయం గత వారం రోజులుగా మా మీద కొంచెం, నా పేరు భాగ్యరాజ్ అండి, ఓకేనా. మేము ఈ భూమిని 2000 చూసుకోవచ్చు, ఇక్కడ 2020లో ఈ భూమిని మేము కొనడం జరిగింది, 400 గజాలు. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ప్రత్యేకంగా కారణం ఏంటంటే మా మీద కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం గురించి. ముఖ్యంగా ఈ భూమి అనేది మేము భీమార్జున్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము కొనుగోలు చేయడం జరిగింది 2020 సంవత్సరంలో. దానికి ముందు కూడా మేము భూమి కొనేటప్పుడు ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది కూడా మేము టోటల్గా చెక్ చేసుకోవడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఎప్పుడైతే భీమార్జున్ రెడ్డి గారి మీద భూమి ఉన్నదో అది గత 1980 నుంచి కూడా ఆ భూమి తన స్వాధీనంలోనే ఉంది, ఓకేనా. ఇక్కడ గీతాంజలి స్కూల్ నడిపించినప్పుడు అయితేంది కానీ, ఓకేనా, దానికి ముందు అయితేంది ఎవ్రీథింగ్ కూడా లీగల్గా మా దగ్గర ఎవ్రీథింగ్ పేపర్ ఉంది. 1980 నుంచి 2026 వరకు కూడా మేము కొనేంత వరకు, అతని దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఎవ్రీథింగ్, హౌస్ ట్యాక్స్ దగ్గర నుంచి వాటర్ బిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము కట్టడం జరిగింది, ఓకేనా. దానితో పాటు మేము దాని ఏదైతే ఇల్లు ఉందో అంతకుముందు దీంట్లో ఈ ప్లేస్లో దానికి ఒక ఇంటి నెంబర్ కూడా మంజూరు చేయడం జరిగింది, ఓకేనా. ఈ ల్యాండ్ అనేది టోటల్ కూడా 800 గజాలు, దాంట్లో మేము 400 గజాలు మాత్రమే కొన్నాం, ఓకే. కానీ అంతటికి కలిపి కూడా మాకు ఒక ఇంటి నెంబర్ అనేది ఉంది. ఆ ఇంటి నెంబర్ మీద మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇతనికి కావాల్సిన హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ పేపర్లు 1980, 90, ఓకే, 2000, 2006 ఈ రోజు వరకు కూడా మేము ఎవ్రీథింగ్ LRS, BRS ప్రతిదీ కూడా మేము కట్టుకుంటూ వచ్చినాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఇవ్వండి, మీకు ఒకటి చూపెడతాను మీ ఐడియా కోసం. ఇవి చూడొచ్చండి మీరు ఇక్కడ. ఇది మున్సిపల్లో మేము కట్టినటువంటి పన్ను, అంటే భీమార్జున్ రెడ్డి గారు కట్టినప్పటి పన్ను. ఇది ఎప్పుడుందో ఒకసారి చూసుకోవచ్చు మీరు. 1992, 93లో అప్పుడు కట్టినటువంటి పన్ను. రెండవది 91, 92 పన్ను. 94, 95లో కట్టినటువంటి పన్ను, 96 వరకు.
ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర 2016 వరకు కూడా కట్టినాం మేము తీసుకునేంత వరకు. ఓకేనా, అప్ టు ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఇంటి పనులన్నీ కూడా మేమే కట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే కొన్నామో వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి అంటే కొంతమంది అనవసరమైన వ్యక్తులు ఓకేనా ఈ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో లేదా దోచుకోవాలి, ఓకేనా ఒక పేదవాళ్ళ సొమ్మును దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు ఓకేనా కొంతమంది మిత్రులు ఈ భూమి మీద మా మీద దాడి చేయడం కూడా జరిగింది. దీని మీద 2020 సంవత్సరంలో అప్పుడు డిఎస్పీ రవి గారి దగ్గర కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మేము లీగల్ గా ఫైట్ చేసుకుంటూ మేము ఎప్పుడైతే 2020లో మేము కొన్నామో అప్పటి నుంచి కూడా చెప్పండి మేము అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం అండి. కోర్టులో ఇది ఉంది. కోర్టు పరిధిలో ఈ యొక్క కేసు ఏదైతుందో రీసెంట్ గా డిస్మిస్ అవ్వడం జరిగింది. ఒకసారి డిస్మిస్ పేపర్ మేము ఇది ఎప్పుడైతే మేము తీసుకున్నామో మేము కొన్నామో దాని తర్వాత హౌస్ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. అప్పుడు పర్మిషన్ అనేది మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వలేదు, కోర్టులో ఉన్న పరిధిలో ఉంది అని చెప్పి దాని తర్వాత కోర్టులో డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన తర్వాత మేము మళ్ళీ పర్మిషన్కి అప్లై చేసినాం. మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కోర్టు నుంచి డిస్మిస్ అయింది. మీరు ఒకసారి దాంతో పాటు ఇది ఒకసారి ఈసీ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, 80 నుంచి 83 వరకు ఈ రోజు వరకు కూడా ఈసీలో కూడా మా యొక్క పేర్లే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎవరైతే దీని గురించి వస్తున్నారో అనవసరంగా ఓకేనా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఓకేనా మా మీద దుష్ప్రచారం చేస్తూ మాకేదో పర్మిషన్ లేదు, మాకేదో కాగితాలు లేవని అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. ఇక్కడ ఉన్న అసలు ఇప్పటి వరకు ఎవరైతే దీని మీద కేసు పెడుతున్నారో ఆ వ్యక్తి ఇప్పటి వరకు కోర్టుకు రావట్లేదు. ఫస్ట్ కోర్టుకి రావట్లేదు, మున్సిపల్ ఆఫీస్కి రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు. మీరు నిజంగా నిజాయితీ మీకు ఏమైనా ఉంటే రండి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా డాక్యుమెంట్ ఇది అని చూపెట్టండి, చూపెట్టి దాని మీద ఫైట్ చేయండి. మేము ఏదున్నా కూడా న్యాయపరంగా మేము ముందుకెళ్తాం. ఓకేనా, మేము ఇదేమో దోచుకున్న సొమ్ము కాదు, మేము ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన సొమ్ము కాదు, ఇదంతా కూడా మా కష్టార్జితం. ఓకేనా, ఒకళ్ళు చూసుకుంటే ఇక్కడ మిల్క్ సెంటర్ నడుపుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మీద ఈ రోజు ఇల్లు కట్టుకుంటే చాలా చిన్న చూపు చూస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళు చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నారు. మీరు చూడొచ్చు, వాళ్ళు ఏడుస్తుర్రు. మమ్మల్నే కాకుండా అక్కడికి పోయి మున్సిపల్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ వద్దండి దయచేసి. ఓకేనా, దీని మీద మేము న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. ఓకేనా, దీనికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని మేము కోరుకున్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, నిజాలు అనేది బయటకు తెలవాలి. ఓకేనా, దుష్ప్రచారం ఎప్పటిదో తీసుకొచ్చి డిస్మిస్ అయిన తీసుకొచ్చి చేయడం కాదు. మాకు పర్మిషన్ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు ఒకసారి ఎవ్రీథింగ్ అన్ని చూడొచ్చు.